దశాబ్దాలుగా తమ సొంతం అనుకున్న ఇళ్లు తమది కాకుండా పోతున్నాయా? ఇన్నాళ్లు సాగు చేసుకున్న భూమిని సర్కార్ లాగేసుకోబోతోందా? యాదాద్రి జిల్లాలో మా భూమి మా ఇల్లు వివాదం ఇప్పుడు సంచలనం రేపుతోంది. 22A జాబితాపై పొలిటికల్ వార్ జరుగుతుంది. యాదాద్రి జిల్లాలో 22A జాబితా కలకలం రేపుతోంది. దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు పేదలకు భూములను ఇచ్చింది. 30 ఏళ్లుగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న వాళ్లున్నారు. ఇక ప్రభుత్వ ఇళ్లతో ఏకంగా కాలనీలు వేశాయి. అయితే పీఓటీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్లు, భూములు క్రయ విక్రయాలు జరపడం నిషేధం. అయినా సర్వే నెంబర్లు పేర్కొనకుండా కేవలం ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్లు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన భూములు పేదలకు మాత్రమే చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల 22A జాబితాను రూపొందించింది. నిబంధనలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగిన భూముల్ని, ఇళ్లను గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు. 22A జాబితాలో చేర్చిన స్థలాలను, ఇళ్లను విక్రయించడానికి వీల్లేదు. ఇక్కడే కథ టర్న్ తీసుకుంది. జాబితాలో ఉన్న ఇళ్లను, స్థలాలను ప్రభుత్వం మళ్లీ స్వాధీనం చేసుకుంటుందని వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. అంతే నిజమే కావచ్చని లబ్ధిదారులు ఆందోళన మొదలైంది. భూమి మాది, ఇల్లు మాది, మాకే హక్కు లేకుండా చేస్తారా అని కాలనీ వాసులు కన్నెర్ర చేశారు. అయితే నిషేధిత జాబితా ఉద్దేశం ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని తిరిగి తీసుకోవడం కాదు, లబ్ధిదారుల హక్కులకు మరింత భద్రత కల్పించడమని ప్రభుత్వ విప్ యాదగిరిగుట్ట ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారులు, ఆందోళనకారులకు వివరించారు. 1980 యాక్ట్ ప్రకారం నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది, కానీ ఇవాళ కొత్తగా పెట్టింది అయితే కాదు. ఇప్పుడు గతంలో మీరు ఏదైతే పట్టాలు ఇచ్చామో యాస్టీజ్ గా మీకే ఉంటుందని తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా ఇది ప్రభుత్వం పెట్టడం వల్ల మేము అమ్ముకోలేకపోతున్నాం అనేది ఒకటే సమస్య తప్ప ఎక్కడ కూడా ఒక గుంట కాదు కదా. మా చెల్లెళ్ళగా చెప్పింది, గుండు సూది కూడా మీ ఇంటికి దాయబెట్టదు. సర్వాధికారులు మీరే. మీ ఇంటి మీద మీకు ఉన్నటువంటి ఆస్తి కానీ, మీకున్న ఇల్లు కానీ, ఇక్కడ ఫ్లాట్లు ఉన్నా సర్వాధికారాలు మీయే. నేను మాట ఇస్తున్నా, ఆ స్వామివారి మీద ఆనే చెప్తున్నా. ఇంతకంటే ఎవరైనా చెప్పండి మీకు. దయచేసి ఆ చిల్లర మల్లరగాలు పెట్టే పోస్టులు కానీ, చిల్లర మల్లరగా పెట్టే ఆ వాట్సాప్ లో మీరు నమ్మొద్దని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏదేమన్నా మీకు డౌట్ ఉంటే మీకు కాలినటువంటి ఇంకే లీడర్లైనా తీసుకొని నా దగ్గర రండి తల్లి. 22A జాబితాపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. పేదలకు నిజంగా భరోసా ఇవ్వాలనుకుంటే నిషేధిత జాబితా ఇవ్వాలని డిమాండ్ చేశారు విపక్ష నేతలు. అమాయకమైనటువంటి ప్రజల్లో ఆందోళన మొదలైంది. వాళ్ళ జీవితాలు కూడా ఒక కన్ఫ్యూజన్ ఏమిటంటే అది మా ఇల్లు కాకుండా పోద్దా, అలాగే ఏదైనా అవసరాల కోసం ఇల్లు అమ్ముకోవడానికి కూడా అభ్యంతరమా అనేటువంటి ఒక ఆవేదన ప్రారంభమైంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వెంటనే ఈ పీఓబీని సరిచేసి నిషేధిత జాబితా నుండి తొలగించాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అన్న మీరు చెప్పినట్టే రేపు పొద్దున సబ్ రిజిస్టర్ రాసికాడు పోదామన్నా. ఈ లిస్టులో ఏవైతే ఉన్నాయో, ప్రొటెక్టెడ్ జాబితాలో ఉన్నటువంటి లిస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళని మీరు రిజిస్టర్ చేయించండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వాటి అమ్మకాలు, కొనుగోలు అన్ని జరిగినాయి, లోన్లు తెచ్చుకురు. మా ఇంట్లో కనీసం కూడా పిల్లలను ఇస్తాడా అన్న? ఆ పరిస్థితి అవుపిస్తుందా ఉందా అన్న? కాబట్టి ఖచ్చితంగా ఈ పేదల ఉసురు పోసుకోకూరా. మీరు ఏదైనా ఉంటే ఈ ప్రొటెక్టెడ్ లిస్ట్కి వెళ్ళి తీసి మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎంతసేపు ప్రతిపక్షాల మీద మీరు బురద చల్లడం ఇంతవరకు కరెక్ట్ కాదు. ఆపద వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తే ఎలా? దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నాం, సర్కార్ ఇచ్చిన ఇళ్లలో ఉంటున్నాం. ఇప్పుడొచ్చి ఏదో నిబంధన తెచ్చి మా భూమి మాది కాదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కాలనీ వాసులు. మీరు చెప్పినట్టు కాకుండా మాకు రిజిస్ట్రేషన్ అయ్యి మా ఇంటి నెంబర్లన్నింటినీ కూడా ప్రావిజన్ లిస్ట్లోకి వెళ్ళి తీసేసి రెగ్యులరైజ్ చేయాలని మా కాలనీ వాసులు అందరి తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. అది లబ్ధిదారుల మాట. కానీ అధికారులు మాత్రం 22A జాబితా లబ్ధిదారుల మంచి కోసమేనంటున్నారు. నిజంగా మంచిదే అయితే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు.